వైసీపీ పోరుబాట కార్యక్రమంపై చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ హయాంలో పొలాలకు మీటర్లు బిగించి రైతుల వెన్నువిరిచారని మండిపడ్డారు. నేడు సిగ్గు లేకుండా పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలాగే ప్రజలను తప్పుదోవ పట్టిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావని శ్రీనివాసరావు అన్నారు. కరెంటు బిల్లు ఛార్జీలు పెంచారనేసి ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ఎన్నో 8 తపాలు కరెంటు బిల్లు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు కరెంటు బిల్లు పెంచడానికి సంతకం పెట్టేసి ఈరోజు ఆలయ ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉంది. మరి జిల్లా నాయకులు అది తెలుసుకోకుండా రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లు కోసం మేమేదో ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి మేము ప్రతిపక్షమైనా మేము నిలబడుతూ ఉండడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు ఎమ్మెల్యేలు గెలిచారు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సింది మానేసి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మీ ఉనికి కాపాడుకోవడానికి ఈరోజు రోడ్ల మీద మాట్లాడుతూ ప్రతిపక్షంగా మేము ఉండాలని, ప్రతిపక్షం హోదా కావాలని మరి దువ్వాడ శ్రీనివాసరావు అడిగాడు. ఆ రోజు మీరు ప్రతిపక్షం కూడా అడుక్కునే పరిస్థితికి ఈరోజు మీరు దిగారంటే మరి ఎంత దారుణం చూడండి. ఈ రోజు కూడా బుద్ధి లేకుండా అమర్నాథ్ కానీ ఈరోజు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. మరి ఆ రోజు రోజాకి టూరిజం ఇస్తే టూరిజంలో వచ్చిన డబ్బంతా దోచుకొని ఎక్కడ అభివృద్ధి లేకుండా చేసిన వ్యక్తి ఈరోజు రోజా మాట్లాడడానికి అర్హత లేదనేసి